ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఒకసారైతే చూడొచ్చు. బట్ కొంతమందికి బోర్ కూడా కొట్టొచ్చు. అది మాత్రం చెప్పొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నితిన్ యాక్ట్ చేసిన మూవీ 'తమ్ముడు' సినిమా అయితే ఇవాళ రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయింది కూడా. అండ్ ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. బేసిక్‌గా సినిమా స్టోరీ ఏంటంటే, నితిన్‌కి ఒక అక్క ఉంటది. అక్కగా చేసింది ఎవరంటే లయ అనమాట. సో, కనీసం ఒక్కసారైనా సరే తమ్ముడు అని పిలిపించుకోవాలని చెప్పి లయ తోటి కనీసం ఒకసారైనా తమ్ముడు అని పిలిపించుకోవాలని చెప్పి నితిన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఈలోగా ఏమవుతదంటే లయకి అంటే వాళ్ళ అక్కకి ఒక ప్రాబ్లమ్ వస్తది. ఆ ప్రాబ్లమ్‌ని ఆ ప్రాబ్లమ్ నుంచి నితిన్ ఎలా సేవ్ చేసాడనే దాని మీద ఈ స్టోరీ అంతా బేస్ అయ్యి ఉంటదనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ షార్ట్ స్టోరీ. మీరు సినిమాకెళ్ళిన తర్వాత మీకు ఇంకా ఏంటంటే డీటెయిల్డ్‌గా అర్థమవుతది ఆ స్టోరీ అనేది ఏంటనేది. సో, సినిమా ఎలా ఉందనే దాన్ని బట్టి చెప్తే ఏంటంటే బేసిక్‌గా ఏంటంటే సినిమా ఓకే. టేకింగ్ విధానంలో గాని, తర్వాత యాక్షన్ విధానంలో గాని అంతా బానే ఉంది. కాకపోతే అక్కడక్కడ ఏంటంటే కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా! యాక్షన్ సీన్స్‌లో ఏంటంటే కొంచెం ఔట్‌డేటెడ్ అనిపించిందనమాట. అండ్ ఇంకోటేంటంటే విలన్ ఏదైతే ఉందో విలన్ కొంచెం కొత్తగా చేశారు. విలన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది సినిమాలోని. అండ్ డైరెక్షన్ కూడా ఏంటంటే కొంచెం స్లో నరేషన్ అయితే ఉందనమాట సినిమా మొత్తానికి. ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా అంటే కొంచెం బాలేదనే చెప్పొచ్చు. బట్ సినిమా ఏంటంటే ఒకసారి చూడాలి. నితిన్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. హి గివ్ హిస్ బెస్ట్ పెర్ఫార్మన్స్. బట్ స్టోరీ కొంచెం చేర్పులు చేసి తర్వాత యాక్షన్ సీక్వెన్స్‌లు ఏవైతే ఉంటాయో, ఈ యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా! సో, ఇవి కూడా ఏంటంటే కొంచెం చేంజింగ్ చేసుంటే ఇంకొంచెం బావుంటదని నాకనిపించింది. సో, ఓవరాల్ సినిమా అయితే మాత్రం 10కి ఒక 6 ఇవ్వచ్చు రేటింగు. సో, అలా ఉంది సినిమా. బట్ కొంచెం అంటే యాక్షన్స్ డెలివరీ చేయడంలో ఏంటంటే ఆ స్క్రిప్ట్‌ని కొంచెం బాగా అంటే ఫ స్లో నరేషన్ అనమాట మొత్తం అంతా. సో, స్క్రిప్ట్‌ని కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగా చేసుంటే బావుండేది. స్క్రిప్ట్ వర్క్ ఇంకొంచెం బావుంటే సినిమా ఇంకొంచెం మంచి డీసెంట్ సినిమా అవుతది ఖచ్చితంగా. బట్ అది కొంచెం ఏంటంటే డైరెక్టర్ అందులోంచి ఫెయిల్ అయ్యారనమాట. సో, ఏది ఏమైనా సరే నితిన్ సినిమాస్‌లో ఏంటంటే ఇది డిజాస్టర్ అని నేను చెప్పట్లేదు గానీ, ఓ రకంగా యావరేజ్ అనమాట. యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. బట్ మీకేంటంటే కొంచెం కొన్ని సీన్‌లు చాలా మటుకు సీన్‌లేంటంటే మీకు బోర్ కొట్టేస్తాయన్నమాట. కొంచెం బోర్‌గా ఫీల్ అవుతారు ఏదేమైనా. బట్ ఎక్కడైనా సరే బట్ ఏదైనా సరే లయ ఆహ్, ల బట్ ఏ బట్ ఏదైనా సరే లయ యాక్టింగ్ అయితే చాలా బావుంటది. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఆవిడని అంటే మూవీస్‌కి దూరం అయిపోయారనమాట. సో, ఆవిడ కమ్‌బ్యాక్ ఈ సినిమాలో మనం చూడొచ్చనమాట. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఒకసారైతే చూడొచ్చు. బట్ కొంతమందికి బోర్ కూడా కొట్టొచ్చు. అది మాత్రం చెప్పొచ్చు. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై.